హాయ్ అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. ఈరోజు వీడియోలో నేను మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిషన్స్ స్టార్టింగ్ మిషన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మిషన్ కావాలి. బేసిక్ మోడల్ నుంచి ఏమేమి మోడల్స్ ఉన్నాయనేది నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా మిషన్స్లో కొన్ని చిన్న మిషన్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో మన ఇంట్లో వరకు నేర్చుకుంటే బేసిక్గా చిన్న మిషన్ చాలు. నెక్స్ట్ మనం బిజినెస్ పర్పస్ చెయ్యాలి, సో మనకి అదర్ కస్టమర్స్ ఎక్కువ రావాలి అనుకుంటే ఇంకొంచెం పెద్ద సైజ్ మిషన్కి వెళ్ళాలి. దాన్ని అంబ్రెల్లా మిషన్ అంటారు. అంబ్రెల్లా టైప్ మిషన్ కూడా అది కుట్టు నీట్గా ఉంటుంది, సో అది కొంచెం ఫాస్ట్ వెళ్తుంది. సో అది నెక్స్ట్ ఇండస్ట్రియల్ మిషన్ అంటే మొత్తం బిజినెస్ చేయడానికి అది చాలా ఫాస్ట్ పడుతుంది. సో మనకి ఆ మిషన్ మీద మనం వర్క్ చేస్తే అసలు మనకి అలసట అన్నది రాదు. సో ఇండస్ట్రియల్ మిషన్ యూజ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఆ మిషన్ మీద మనకి 1 అవర్లో ఆ మిషన్ మీద 1 అవర్ చేస్తే టైం ఎంత తీసుకుని నేను 3 అవర్స్ చేసినా మనకి విసుగ్గా అలసటగా అనిపించదు. సో ఆ మిషన్ బిజినెస్ పర్పస్ అయితే ఇండస్ట్రియల్ మిషన్ బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా టేబుల్ టాప్ మిషన్స్ కూడా వచ్చాయి. సో అది దానివల్ల ఏంటంటే అది చిన్నగా మన ఇంట్లో వరకు కుట్టుకోవడానికి అయితే అది బాగానే ఉంటుంది. అది థిక్నెస్ క్లాత్లు అవి కూడా కొంచెం సెట్ అవ్వదు. సో ఇంట్లో వరకు పీకో ఫాల్స్ అన్నీ కుట్టుకోవాలంటే ఆ మిషన్ బాగానే ఉంటుంది. సో మనకి మధ్యలో ఇంకొక చిన్న మిషన్ మన హెడ్ తీసుకుని మనకి ఇంట్లో వరకునే జిగ్జాగ్ మిషన్ పీకో ఫాల్స్ కుట్టుకోవడం కావాలి అనుకుంటే అదే స్టాండ్తో మనం జిగ్జాగ్ హెడ్ కూడా తీసుకుంటే 2 మిషన్స్ ఒకే స్టాండ్లో యూజ్ చేయొచ్చు. సో మనకి జిగ్జాగ్ ఫాల్ కుట్టుకునేటప్పుడు ఆ మామూలు స్టిచ్ కూడా వస్తుంది. ఆ కుట్టు వల్ల మనకి ఆ మిషన్ కొంచెం కంప్లైంట్స్ వస్తాయి. అందువల్ల చిన్న మిషన్ ఉంది, జిగ్జాగ్ ఫాల్ ఉంటే ఆ మిషన్స్ ఆ 2 హెడ్స్ ఉంటే మన ఇంట్లో పర్పస్ వరకు మంచిగానే కుట్టుకోవచ్చు. సో చిన్న మిషను అండ్ అంబ్రెల్లా మిషన్ ఆ రెండిట్లోనూ కూడా నార్మల్ స్టిచ్చే వస్తుంది. సో జాక్ మిషన్లో కూడా అన్నీ వస్తాయా అని కొంతమంది అడుగుతారు. కానీ జాక్ మిషన్లో కూడా ఇండస్ట్రియల్ మిషన్లో కూడా ఏ కుట్టు రాదు. ఓన్లీ మామూలు నార్మల్ మిషన్లో వచ్చే స్టిచెస్ మాత్రమే ఈ జాక్ మిషన్లో కూడా వస్తాయి. సో అదేంటంటే తనకి ఫాస్ట్గా వెళ్తుంది, స్మూత్గా ఉంటుంది, ఫినిషింగ్ ఉంటుంది. అండ్ మనకి ఈ మిషన్స్ అన్నిటిలో మన చాయిస్, మన బడ్జెట్ని బట్టి మనం ఏది యూజ్ చేయాలి, మన బడ్జెట్ని బట్టి ఏది కొనుక్కోవాలన్నది మనం డిసైడ్ అయ్యి మనం తీసుకోవాలి. మనం నేర్చుకున్నప్పుడే ఫస్ట్ డిసైడ్ అయ్యి మనం బిజినెస్ చేద్దామన్న ఉద్దేశం ఉంటే కనుక మనం ఫస్టే పెద్ద మిషన్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఉపయోగాలు ఉంటాయి. అలానే మనకి జిగ్జాగ్ ఫాల్ పీకో కుట్టడానికి ఇంకొక మిషన్ కూడా తీసుకోవచ్చు. మనం వాటన్నిటి మీద స్టిచ్ చేస్తున్నప్పుడు ఇంకా మనకి బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే జాక్ మిషన్లో కూడా తీసుకోవచ్చు. జాక్లో కూడా అండ్ జాక్ F4 F5 కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా F6 కూడా వచ్చిందట. అందువల్ల అవన్నీ కూడా మనకి చాలా ఫాస్ట్ వెళ్తే ఫినిషింగ్ బాగుంటుంది, మనం చేయడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ మిషన్ మీద. సో ఇవి మిషన్స్ మనకి ఈ 4 మిషన్స్. మనకి ఇంకొకటి ఇండస్ట్రియల్ మిషన్ కూడా యూజ్ చేయొచ్చు. సో నా దగ్గర నేను 100 మందికి నేర్పించాను. వాళ్ళందరూ కూడా మాకు స్పేస్ లేదని ఇవన్నీ కూడా ఎక్కువ టేబుల్ టాప్ మిషన్సే యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో వరకు కాబట్టి ఓకే, అది బిజినెస్ పర్పస్ అంత వర్క్ కాదు అని నేను చెప్తాను. కానీ పర్వాలేదు, ఇంట్లో వరకు కుట్టుకోవడానికి దాంట్లో ఎంబ్రాయిడరీ వర్క్స్ వస్తాయి, పీకో ఫాల్ అండ్ నార్మల్ స్టిచ్ అన్నీ కూడా కుట్టుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. దాంట్లో ఉషా, అల్లూరి, జాన్సన్ అని రకరకాల నేమ్స్ ఉన్నాయి. సో మిషన్స్ దగ్గరకు వచ్చేసరికి చిన్న మిషన్స్ విద్య అండ్ ఉషా, సుమిత్, షింగర్ ఇట్లా రకరకాల మోడల్స్ అన్నీ ఉన్నాయి. సో అలానే పెద్ద మిషన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనం ఏ కంపెనీ మంచిదని నన్ను ఎవరైనా అడిగితే నా స్టూడెంట్స్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు. సో మన బడ్జెట్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. వాటి చిన్న మిషన్ వర్త్ అయితే ఒక 6000 నుంచి వస్తుంది. దానికైతే మోటారు అంత పెట్టుకోకూడదు, కానీ పెట్టుకోవచ్చని కంపెనీ వాళ్ళు చెప్తారు. సో నేను కూడా పెట్టుకోవచ్చని చెప్తాను. సో అదేమవుతుందంటే కొన్ని రోజులకి మోటార్ పెట్టడం వల్ల
దాంట్లో ఉన్న బేరింగ్స్, అందులో స్క్రూలు కొంచెం లూజ్ అయిపోతాయి. ఫాస్ట్ మోటార్ పెట్టడం వల్ల ఫాస్ట్ ఎడుతుంది కాబట్టి సో అవి ఏమవుతుందంటే దాంట్లో తొందరగా రిపేర్స్ వస్తాయి. పెద్ద మిషన్ అయితే ఆటోమేటిక్గా, అంబ్రెల్లా మిషన్ అయితే ఆటోమేటిక్గా మోటార్తోనే ఫిట్ చేసిస్తారు. దాని ప్రైస్ వచ్చేసి 10,000 నుంచి 12,000, 11,000 వరకు ఉంటుంది. అది చిన్న మిషన్ కన్నా కూడా ఇది ఫినిషింగ్ అయితే బాగుంటుంది. సో దీనికి కూడా కొంచెం, దీనికైతే ఎప్పుడు కూడా మోటార్ యూజ్ చేయొచ్చు. సో ఇంకా జాక్ మిషన్ అయితే కనుక ఎప్పుడు కూడా మనకి దాంట్లో ఫినిషింగ్ బాగానే వస్తుంది, ఫినిషింగ్ బాగా వస్తుంది. సో ఇక నేనైతే బిజినెస్ పర్పస్ యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే జాక్లో కూడా మనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. జాక్, జూకీ అండ్ బ్రదర్స్, అట్లా ఉషా. కానీ జాక్ అయితే మాత్రం బాగుంటుంది. అలానే కంపెనీ గురించి నేనేం కాదు నేను చెప్పేది, నేను 20 years నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి జాక్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. సో ఈ మిషన్ వల్ల మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది చిన్న మిషన్స్కి అయితే మనకి రోజు ఆయిల్ పోసుకోవాలి, దానికి ఆయిల్తో పోసుకోవాలి. ఈ జాక్ మిషన్ అయితే దీనికి లోపల ట్యాంక్ ఉంటుంది. సో దీనికి లోపల ట్యాంక్ ఉండడం వల్ల లోపల 1 లీటర్ ఆయిల్ పోసేస్తే అదే ఆయిలింగ్ చేసుకుంటుంది ఎవ్రీడే. మనకి దీనికి రిపేర్స్ అంటూ అస్సలు రావు, ఎప్పుడు కూడా రిపేర్స్ రావు. ఏదైనా చిన్న దారం అడ్డుపడితే మనం తీసేసుకోవచ్చు, కానీ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు రావు. ఇది రిపేర్కి రావడం అన్నది అసలు జరగదు. నేను 20 years నుంచి యూజ్ చేస్తున్నాను, అసలు ఎప్పుడు కూడా రిపేర్ వచ్చినట్టు ఏమనిపించలేదు. చిన్న రిపేర్స్ తప్ప ఎక్కువ రిపేర్స్ అయితే ఏమీ రావు. ఇప్పుడు నేను కొన్ని మిషన్స్ నేను చూపిస్తాను. అవి ఆ మిషన్స్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తూ మీకు అవి ఎట్లా యూజ్ అవుతాయి ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది జాక్ మిషన్. ఇది దీనిలోనే మనకి ఇది ఓల్డ్ జాక్. ఇది 20 years బ్యాక్. ఇది ఓల్డ్ జాక్ 20 years నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అయితే జాక్ F4, F5, F6 కూడా వచ్చింది. సో వీటి బడ్జెట్ వచ్చి 20 నుంచి మినిమం 23,000 అట్లా ఉంది. ఇదైతే మాత్రం బిజినెస్ పర్పస్ అయితే బెస్ట్. జాక్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను నేను. మిగతా చిన్న మిషన్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బేసిక్ మోడల్ మిషన్. సో దీంట్లో విజ్జా అండ్ షింగర్, మెరిట్ అట్లా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. సో దీనివల్ల ఇది మామూలుగా బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి, ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఈ మిషన్ చాలా బాగా పనిచేస్తుంది. సో దీనికి ఏంటంటే మోటార్ పెట్టుకోవచ్చు అని చెప్తారు, కానీ దీనికి మోటార్ పెడితే దీనిలో ఉన్న బేరింగ్స్ అండ్ నట్స్ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల మిషన్ మోటార్ లేకుండా కుట్టడం చాలా బెటర్. సో ఇది బేసిక్ మోడల్. సో సెకండ్ ఈ మిషన్, దీన్ని అంబ్రెల్లా మిషన్ అంటారు, పెద్ద మిషన్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే చిన్న మిషన్ కన్నా కూడా ఇది స్మూత్గా వెళుతుంది, సౌండ్ కూడా రాదు. సో ఇది ఏంటంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే స్టాండ్ కూడా పెద్దది ఉంటుంది. చెక్క మనకి అంబ్రెల్లా ఫ్రాక్స్ అండ్ కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ స్టిచ్ చేసుకోవాల్సినప్పుడు ఇంత పెద్ద చెక్క మనకి పెద్ద స్టాండ్ ఉండడం వల్ల ఈ మిషన్ కూడా బాగుంటుంది. దీనికి మోటార్ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా ఒక్కొక్కసారి సౌండ్ రావచ్చు, కానీ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనం చిన్న మిషన్ కొనుక్కొని ఇది తర్వాత మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ ఈ మిషన్ తీసుకోవచ్చు. సో ఇది పీకో మిషన్. నా దగ్గర ఉన్న కంపెనీ, దీనిలో కూడా రకరకాల కంపెనీ ఉన్నాయి. ఇది రాల్సన్ కంపెనీ. సో ఇది కూడా మనకి ఈ మిషన్ పీకో, జిగ్జాగ్ అండ్ చిన్న ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా వస్తాయి. సో ఇదేంటంటే మనకి ఓన్లీ ఇంట్లో ఫస్ట్ స్టార్టింగ్ చేసేవాళ్ళు చిన్న మిషన్ ఉండి మనకి జిగ్జాగ్ ఫాల్ కూడా కుట్టాలి అనుకుంటే కనుక ఈ హెడ్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అదే స్టాండ్తో ఈ హెడ్ కూడా పెట్టుకుని మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు కొన్ని రోజులు. సో ఇది కూడా మన జిగ్జాగ్ పీకో కుట్టుకోవడానికి బాగుంటుంది. కానీ మనకి మిషన్స్ కంపెనీ వాళ్ళు దీనిలోనే మామూలు స్టిచ్ కూడా బాగానే వస్తుంది అంటారు. కానీ నా సజెషన్ ఏంటంటే మామూలు స్టిచ్, జిగ్జాగ్, పీకో అవి చేస్తే కొన్ని మిషన్స్ రిపేర్స్ వస్తాయి. సో అందువల్ల మనకి రిపేర్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మామూలు మిషన్ ఉండాలి. సో పీకో ఫాల్స్ కుట్టడానికి మాత్రం ఈ మిషన్ ఉండాలి. ఇట్లా ఉండితే మనకి
మంచిగా పనిచేస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేది ఒక టేబుల్ టాప్ మిషన్స్. ఈ టాప్ మిషన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అది కూడా పర్వాలేదు, కానీ బిజినెస్ పర్పస్ అయితే పనిచేయదు. ఎందుకంటే ఇంట్లో వరకు నేర్చుకోవడానికి ఎక్కడైనా పెట్టుకుని మనం చక్కగా క్యారీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. దాంట్లో పీకో, ఫాల్స్ అండ్ మామూలు స్టిచ్, చిన్న చిన్న ఎంబ్రాయిడరీస్ కూడా ఆ టేబుల్ టాప్ మిషన్స్లో వస్తాయి. దాంట్లో ఉషా జనూన్, అల్లూరా ఇవన్నీ ఉంటాయి. సో అది కూడా బెస్టే. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.